నమస్తేనండి, వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. మనము ఈ తెలంగాణ మెరుగుపడింది, బంగారు తెలంగాణ అయింది, తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఈ పరిపాలన బాగుంది అని అనుకునే ముందు అసలు తెలంగాణలో దిక్కు దివానా లేకుండా రోడ్ల మీద అడుక్క తినే జనాలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రోడ్ల మీద వాళ్ళ జీవనోపాధిని కోల్పోయి అనాథలుగా పడి ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి జనాల కోసము లేదంటే ఇలా భిక్షాటన చేసుకునే జనాల కోసము ఈ యొక్క ప్రభుత్వమే గాని, ఈ యొక్క సిస్టమే గాని ఏదన్నా ఒక మంచి పని చేసి ఆ ఇల్లు లేని వారికి ఏదన్నా ఇల్లే గాని లేదంటే ఏదన్నా ఒక జీవనోపాధి గాని కల్పిస్తే బాగుంటది. ప్రతిసారి పెద్ద పెద్ద నాయకులు మాట్లాడే మాట తెలంగాణకు మేము ఇది తెచ్చినాము, తెలంగాణకు మేము అది తెచ్చినాము, తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది, రైతుల సమస్యలు కడతీర్చినాము, రైతులకు నీటి సమస్యలే లేవు అని అనే ముందైతే ఒక్కసారి అదే రాజకీయ నాయకులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫుట్పాత్ల మీదకి వచ్చి ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పేదల యొక్క ఆర్తనాదాలు వినబడతాయి, ఆకలి కేకలు వినబడతాయి. ఇలాంటి వారికి మనము ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళకు చేయుతనిచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను. సో ఈ హిమాయత్ నగర్ దగ్గర ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గర ఒక ఫుట్పాత్ ఉంది రోడ్ పైన. ఆ ఫుట్పాత్ మీద ఒక భార్య ఒక భర్త, ఆ భార్య భర్తలకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సో వాళ్ళైతే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్క రోజు కూడా ఒక పూట అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు ప్రభుత్వమే గాని ఇక్కడ ఉన్నటువంటి సిస్టమే గాని ఏ విధంగా సహాయం చేస్తుంది? వాళ్ళకు ఏ విధమైనటువంటి సహాయం కావాలి? అసలు వాళ్ళకు పైసలే కావాలన్నా లేదంటే ఏదైనా ఒక పని ఇస్తే చేసుకొని బతకగలుగుతారా అనే విషయాన్ని అయితే ఒక్కసారి మనము అడిగి తెలుసుకుందాము. చాలా హృదయ విదారకమైన గాథ అని చెప్పాలి. ఎందుకంటే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. నిజంగా మన గుండె తరుక్కపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో పేదరికం అనేది చాలా ఎక్కువైపోయింది. అనాథలే గాని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి పార్టీలే గాని ఇలాంటి వాళ్లకు సహాయం చేసి చేయూతనిచ్చి మేమున్నాము, మీరేం పని చేస్తారో చెప్పండి అని వాళ్ళకు ఒక ఉపాధినే గాని డబల్ బెడ్రూమ్లు పోయిన ప్రభుత్వం అదే విధంగా డబల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి జనాలను మభ్యపెట్టడం కాదు, ఇలాంటి వాళ్లకు రోడ్ సైడ్ అనాథలుగా ఉన్నటువంటి జనాలకు ఈ ప్రభుత్వము ఈ సిస్టము ఏదో ఒక మంచి పని చేస్తే వాళ్లకు కుటుంబం ఉంటది కదా. ఇటువంటి వాళ్ళని మనము ఒక్కసారి వెలికి తీసే ప్రయత్నం అయితే మన టైమ్ 24/7 న్యూస్ అయితే కంకణం కట్టుకుంది. రాష్ట్రం అనేది చాలా సమస్యల మయమైపోయింది. ట్రాఫిక్ సమస్యలే కావచ్చు, అనాథల సమస్యలే కావచ్చు, విద్యార్థుల సమస్యలే కావచ్చు, పేదల సమస్యలే కావచ్చు, రైతుల సమస్యలే కావచ్చు. సమస్య అనేది ఎక్కడున్నా టైమ్ 24/7 న్యూస్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వీళ్ళనైతే మనము వీళ్ళ సమస్య ఏంటి, అసలు ఈ రోడ్డు మీద నిరాశ్రయులుగా ఉండడానికి గల కారణం ఏంటి అనేది అయితే మనమైతే ఒక్కసారి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, మేము రోడ్డు మీద ఉంటున్నాం, మాకు ఆధార్ కార్డు లేదు, ఇల్లు లేదు, మేము ఇట్లా రోడ్డు మీద ఉంటున్నాం. మాకు ఏదైనా న్యాయం చేయండి, ఏదైనా న్యాయం చేయండి సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం చేస్తారు మీరు, అసలు మీ జీవన ఉపాధి? పోతే లేబర్ మీద పోతాం, సిగ్నల్ మీద పడుకుంటాం, ఇక అంతే. ఇక డెలివరీ టైంలో కూడా ఎవ్వరు రాలేదు సార్, నాకు ఎవ్వరు లేరు. నా భర్త ఒక్కడే ఉండే, నా 2 కొడుకులు ఇక్కడ చచ్చిపోయారు సార్. ఫస్ట్ పెద్ద కొడుకు చచ్చిపోయాడు హార్ట్ ప్రాబ్లంతో, చిన్న కొడుకు చచ్చిపోయాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రమ్మా? మరి మేము ఇక్కడనే ఉంటాం సార్, హైదరాబాద్ లో ఉంటాం. ప్రధానంగా మీకు ఏం కావాలి? మరి మాకు ఏదైనా సాయం చేయండి సార్. సహాయం చేయమంటున్నారా లేదంటే ఏదైనా పని చేయమంటున్నారా? ఏదైనా పని చూపెట్టండి, ఏదైనా రూమ్ ఏదైనా ఇస్తే మేము పని చేసుకొని ఉంటాం సార్. అంటే మీకు ఏదైనా రూమ్ ఇచ్చి ఏదైనా ఒక పని ఇచ్చిన తర్వాత మళ్ళీ పని చేస్తారా? సేమ్ ఇట్లనే అడుక్కొని జీవనం సార్
రూమ్ ఇచ్చినాక పని చేసుకొని హాయిగా ఉంటాం సార్. అంటే ఏ పని ఇచ్చినా చేస్తారా మరి? ఏ పని ఇచ్చినా చేస్తాం సార్. నువ్వు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు అనేటివి అందలేదా ఇప్పటి వరకు? పని దొక్క పని కుదరడు, లేదంటే నేను అడుక్కొస్తా సార్. పిల్లలు తింటారు. స్నానం చేద్దామంటే ఏమో కాంప్లెక్స్ అలా పోతాం, పైస్తాం, కాంప్లెక్స్ లో స్నానం చేసుకుంటాం సార్. అదే సార్ మరి. రోడ్డు మీద ఇప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి వర్షం గిర్జం ఏమి ఉండదు, చెట్టు నీడకున్నారు. ఒకవేళ వర్షాకాలం వస్తే మరి మీ పరిస్థితి ఎట్లా? దుకాణాల కూడా పడ్డాం సార్. మేము ప్రభుత్వంకి దండం పెడతా, మాకు ఏదైనా సాయం చేయండి. భోజనం అనేది ఎట్లా మరి? భోజనం ఏ విధంగా చేస్తారు? ఎవరైనా ఇచ్చిపోతే తింటాం సార్, లేదంటే అట్లా పంటాం సార్. చూసిరు కదా, నిజానికి వీళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే మాది హైదరాబాదే, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము, మా కుటుంబ సభ్యులు అయితే మమ్మల్ని వదిలేసిర్రు, ఇప్పుడైతే మాకు కుటుంబ సభ్యులు ఎవరు లేరు. ఎండొస్తే ఎండకు, వాన వస్తే వానకు, చలి వస్తే చలికి ఇట్లనే ఉంటాం తప్ప మాకు జీవనోపాధి లేదు. మాకెవరు పని ఇవ్వట్లేదు. ఏదన్నా పని ఇస్తే మేము తప్పకుండా ఆ పని చేసుకొని మా పిల్లల్ని సాకే అంత పని అయితే మేము చేసుకుంటాము. అదేవిధంగా నాకున్న కొడుకు కూడా ఇదే ఫుట్పాత్ మీద వైద్యం అందక చనిపోయిండు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మా ఛానల్ నుంచి మేము ప్రభుత్వానికి దయచేసి విన్నపించేది ఏంటంటే, సమాజంలో చాలా మంది చాలా రకాలైనటువంటి లబ్ధిని పొందుతున్నారు. కాకపోతే ఇట్లా ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద ఉన్నటువంటి జనాలకు ఎవరు దిక్కు? ఈ జనాలను ఎవరు చూడాలి? నిజానికి వాళ్ళు ఏదైనా పని చేసుకుందామన్నా కూడా వాళ్ళను వేరే వాళ్ళు నమ్మేటువంటి స్థితిలో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళ స్థితి, వాళ్ళ గతి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలు, ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు జబ్బున పడి ఉన్నారు. కాబట్టి నిజానికి ఈ వార్త చూసే వాళ్ళే కానీ, ఈ వీడియో చూసే వాళ్ళే కానీ ప్రతి ఒక్కరైతే వీళ్ళకి ఏదన్నా సహాయ రూపంలో కానీ, లేదంటే ఒక పని కల్పించి, ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళైతే రోజు ఆ పని చేసుకుని ఆ పని నుంచి వచ్చే డబ్బుల ద్వారా వాళ్ళ జీవనోపాధిని సాగిస్తారు. రాజకీయ నాయకులే కానీ, సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే కానీ ఇలాంటి వాళ్ళ కోసము మేమున్నామని చెప్పేసి ముందుకొచ్చి వీళ్ళకు మీ వంతు సహాయ సహకారాలే కానీ, లేదంటే వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించడమే కానీ, లేదంటే వాళ్ళ వైద్యానికి అవసరమయ్యే విధంగా రుణం ఇచ్చి వాళ్ళను ఆదుకోవడమే కానీ, లేదంటే ఏదైనా ఒక పని రూపంలో డబ్బులు ఇవ్వకుండా ఏదైనా ఒక పని ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి చూపిస్తే బాగుంటది అని అయితే నేనైతే అందరికీ విన్నపించుకుంటున్నా. రోజు 3 పూటలు కాకుండా 2 పూటలు తినే విధంగానైనా సమాజము వీళ్లకు సహాయం చేస్తే, సహకారాలు అందిస్తే బాగుంటది అని నేనైతే టైమ్ 24x7 న్యూస్ ఛానల్ నుంచి అయితే వేడుకుంటున్నా. దయచేసి ఈ యొక్క వీడియోనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరే వరకు అయితే షేర్ చేయాలి. సో అందరూ ఉన్న వారే అక్కడక్కడ కొన్ని సమస్యల వలయంలో పడితే ఎవరూ లేని ఇలాంటి వాళ్ళు ఎన్ని సమస్యలను ఫేస్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.